హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్తీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు ఎగ్ కాంబినేషన్లో మరో మంచి డిఫరెంట్ ఐటమ్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునే ఎగ్ కర్రీలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెసిపీ చపాతీలో కానీ రోటీల్లో కానీ అయితే సూపర్ కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరైతే దాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 3 మీడియం సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి చీలికలు ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయ్యాక ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ షాజీరాని వేసుకొని అవి కొద్దిగా చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరో 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కాచి చల్లార్చిన పాలని 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఇది మెయిన్ అండి. మీరు స్టవ్ ఆన్ చేసుకొని పాలు యాడ్ చేసుకోవడం వల్ల పాలు అనేవి ఇరిగిపోతాయి. కాబట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ఒక 1 మినిట్ ఆగిన తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇందులో గ్రేవీకి తగ్గట్టు 1/2 గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఈ గ్రేవీ అనేది కొద్దిగా చిక్కపడే వరకు మనం ఉడికించుకోవాలి. ఈలోపు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ గుడ్లను ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది ఈ విధంగా చిక్కబడిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ యాడ్ చేశాక ఇప్పుడు మనం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. గరిట పెట్టకూడదు. ఇప్పుడు మూత పెట్టేసి మరో 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఆ ఎగ్స్కి అనేది పులుసు బాగా పడుతుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. బిర్యానీలో కానీ లేదంటే నాన్, రోటీ వీటిల్లోకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మరైతే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.